హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సంధ్యారాణి 18R. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నాను. నేను డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వీడియో చేశాను ఫ్రెండ్స్. ముగ్గేసాను అనమాట. 6 అవుతుంది టైము. మొన్న వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్, జాంకాయ చెట్టు, సీతాఫలం చెట్టు, అదే చూపిస్తున్నాను మీకు. చూడండి, కాయలు వీడియోలో మరి కనిపిస్తున్నాయో లేదో, ఉన్నాయి చెట్టుకి. ఇంకా కాఫీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ కాఫీ, తర్వాత టిఫిన్ చేశాను, పునుగులు వేసాను అనమాట. ఇంకా లంచ్కి ఏమో పప్పు చేశాను అనమాట. కుక్కర్లోనే వేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మామూలు కూడా చేసుకోవచ్చు. ఏమంటే ఇప్పుడు ఇంకా డైలీ త్వరగా వెళ్ళాలి కదా, లేట్ అవుతుంది అనమాట. 7 కల్లా వెళ్ళిపోతారు చిల్డ్రన్స్, 7:30 కల్లా. పసుపు వేసాను ఫ్రెండ్స్. దోసకాయ పప్పు అనమాట. టమోటాలు, ఉల్లిగడ్డలు, దోసకాయ, పచ్చిమిర్చి వేసాను అనమాట. ఇంకా వేసి ఆయిల్ వేసి విజిల్ వేయడమే. 3 విజిల్స్ వేస్తాను ఫ్రెండ్స్. ఎక్కువ విజిల్స్ వేసినా వాటర్ ఇంకిపోతాయి అన్నమాట. అంటే కొన్ని బ్యాళ్ళు ఉడకవు. చాలా మంది కొంచెం విజిల్స్ బ్యాళ్ళు ఉడకని వాళ్ళు ఉంటే విజిల్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. దోసకాయ పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఎక్కువ దోసకాయ పప్పు చేస్తాను. అంటే డైలీ పప్పు తినరు మా చిల్డ్రన్స్, ఎక్కువ ఫ్రైలే చేస్తాను. పప్పు తర్వాత వేసాను ఫ్రెండ్స్. ఎడిట్ అయిపోయింది అనమాట అది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తర్వాత వేసాను. ఇంకా అన్నము, వైట్ రైస్ అండ్ రెడ్ రైస్, అదే ముడి బియ్యం అంటారు కదా, అది డైలీ మా హస్బెండ్ అదే తింటారు. మేమేమో వైట్ రైస్ తింటాము, ముగ్గురము. ఇంకా ఈవినింగ్ బట్టలు తీసుకొని మళ్ళీ బాబు పాప వస్తారు కదా, చపాతీ కాలుస్తున్నాను ఫ్రెండ్స్. డైలీ ఏదో ఒక స్నాక్స్ కంపల్సరీ చేస్తాను ఫ్రెండ్స్. ఈవినింగ్ 4:35కి డైలీ. మార్నింగ్ ఆఫ్టర్నూన్ తింటారు కదా, మళ్ళీ ఆకలి అవుతుందని డైలీ ఏదో ఒకటి చపాతీనో రొట్టెనో ఏదో ఒకటి చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.